మేత తెచ్చిడు మా ఓనర్ ఇంకా వేయట్లేదని నా వంక చూస్తుంది ఫ్రెండ్స్. మరి మీ కోళ్ళు అయితే బ్రీడింగ్ ప్రాసెస్లో సజ్జల మీద ఉన్నా కానీ కొంచెం బలం తక్కువ ఉన్నా బలం కావాలనుకుంటే గుడ్డు సొన ఇలా పక్కన పాడేసి గుడ్డు తర్వాత మిల్లి మేకలు ఈ రెండు కానీ పెట్టుకుంటే కోళ్ళు మంచి బలంగా వస్తాయి ఫ్రెండ్స్. అక్కడ ఆడించేస్తాడు ఇంకా నాన్ స్టాప్ యాక్షన్ ఇదే. మిగతా వదిలేసేవరా ఈ 1 2 అవి కూడా ఒకటి దీన్ని కాలి ఒక దెబ్బకే. ఇప్పుడు మా రెండో వాడికి బ్రీడింగ్ సేతువ టపటపలు ఆడించేస్తామాట. గుడ్డు వేసాను అయిపోయింది. ఇప్పుడు 5 మిల్లి మేకలు వేసాను. ఇది డబుల్ బాడీ కోడిపుంజి ఫ్రెండ్స్. ఆల్రెడీ 1 టైం విన్నరు. ఫుల్ సజ్జ మీద ఉన్నాయి కోళ్ళు అయితే. ర్యాకెట్ స్పీడ్ మాట 20,000 పందెం చేసిన సంక్రాంతికి మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతి తయారు చేస్తున్నాను. ఇదేంటి డబ్బా ఎలా ఉంది అని అనుకుంటున్నారేమో. ఇది స్ప్రే ఫుల్ వాటరింగ్. సజ్జ మీద ఉన్న కోడిని పొద్దున్న సాయంత్రం నీట్గా తడుపుకోవాలి ఫ్రెండ్స్. సౌండ్ ఎలా తడుపుతాను అలా వదిలేస్తే ఆటోమేటిక్గా కన్ను కొడేస్తుంది. చూసారు కదా అంత నీట్గా తడిపేసాను. స్ప్రే గన్ అలా పెట్టేసుకుంటే ఇంకా నేను రెక్కలు అన్నీ సాఫ్ తీసాను. ఒకనే వీడి తీయడం వల్ల కుదరలేదు. తోక సజ్జ తట్టలు నీట్గా తడిపేసుకుంటూ ఉండాలి. గన్ చూసారా ఇలా స్ప్రే చేసి బటన్ నొక్కేస్తా ఆటోమేటిక్గా కోడి మొత్తం తడిసిపోద్ది అనమాట. ఈ ఎండకి మాత్రం వేడికి ఇంత వాటర్ కొట్టేసుకున్నా పర్లా ఏమవుదు. అంతే అయిపోయింది. మరి రెండోదాన్ని చూడండి తడపక ముందు ఎలా ఉందో తడుపుతూనే ఎలా అయిపోతుందో చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే తడుపుతూ ఉంటాను. స్లడ్జింగ్ నీట్గా తోకదత్తాలు వాటికి అలవాటు అయిపోయింది. ఇంకో ఇలా ఎత్తుకుంటే తోకదట్టాలు కూడా నీళ్ళు బాగా ఫ్రీగా వెళ్ళిపోతాయి అన్నమాట. నీళ్ళు నాకు కోళ్ళు ఎక్కువైపోవడం వల్ల నోటితో పంపలు కొట్టాలంటే నోరు నొప్పులు ఇవన్నీ ఏమి రాకుండా ఉంటాయి. దీన్ని మనం గాలి టైట్ చేసుకుంటే పంపింగ్ చేసుకుంటే చాలా ఫ్రీగా అయిపోద్ది అనమాట. ఇలాగా కోడి మొత్తం తడిసిపోతుంది. సజ్జలు బాగా వస్తాయి. దీన్ని కూడా ఇలాగా నీట్గా తడిపేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఎప్పుడైనా సజ్జల మీద ఉన్న కోడి పుంజిని నీట్గా తడిపేసుకొని బొమ్మలు అలా ఉండిపోయాయంటే కదిలో ఇటు తడిపేసుకుంటే సజ్జలు బాగా వస్తాయి. వీటి గూట్లో మూసే కన్నా సపరేట్గా 2 కాణాల్లో వేసుకున్నట్టయితే సజ్జ గొట్టాలు నలగకుండా ఉంటాయి. సజ్జలు కూడా చాలా ఫ్రీగా వస్తాయి. దీన్ని పైన ఇలా ప్రెస్సింగ్ చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేస్తే వాటర్ ఫోర్స్గా కూడా వస్తుంది ఫ్రెండ్స్. అలాగా చూసారు ఎలా కొడుతుందో.